శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. భోగి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం భోగభాగ్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. భోగి రోజు ఖచ్చితంగా భోగిమంటలు వేయటం, భోగిపళ్ళు చిన్నపిల్లలకి పోయడం ద్వారా సంవత్సరం మొత్తం సకల సౌభాగ్యాలు సిద్ధింపచేసుకోవచ్చు. భోగిరోజు భోగిమంటల దగ్గర పాటించవలసిన ముఖ్యమైన విధానం ఏంటంటే, ఒక కొత్త ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. ఆ కొత్త ఎర్రటి వస్త్రంలో కొద్దిగా కర్పూరం, 2 గోమతి చక్రాలు, కొన్ని తెల్ల ఆవాలు ఉంచండి. కర్పూరము, 2 గోమతి చక్రాలు, తెల్ల ఆవాలు వీటన్నిటినీ ఆ ఎర్రటి వస్త్రంలో ఉంచి వస్త్రాన్ని మూటకట్టి ఆ మూట చేతిలో పట్టుకుని భోగిమంట చుట్టూ 3 సార్లు తిరగండి. అలా తిరిగిన తర్వాత ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఆ మూట భోగిమంటల్లో వేయండి. అలా చేస్తే మీ దరిద్రాలు మొత్తం భోగిమంటల్లో కాలిపోతాయి. సంవత్సరం మొత్తం మీకు అదృష్టాలు కలిసివస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అష్టదరిద్రాలు పోగొట్టుకోవడానికి ఈ మూట ఖచ్చితంగా భోగిమంటల్లో వేసి తీరాలని పరిహార శాస్త్రంలో చెప్పారు. అయితే ఈ మూటని చేతిలో పట్టుకుని 3 సార్లు ప్రదక్షిణలు చేసిన తర్వాత మీ కోరిక ఏమిటో ఆ కోరిక చెప్పుకుని భోగిమంటల్లో ఆ మూట వేస్తే ఖచ్చితంగా మీ కోరిక అతి త్వరలో నెరవేరుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే ఆర్థికంగా బాగా కలిసిరావాలంటే భోగిరోజు జమ్మి చెట్టు ఆకు పరిహారం పాటించాలి. ఆ జమ్మి చెట్టు పరిహారం ఏంటంటే, భోగిరోజు మీరు స్నానం చేసి దగ్గరలో ఉన్న జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఆ జమ్మి చెట్టుకు నమస్కారం చేసుకోండి. మీ కోరికలు ఆ జమ్మి చెట్టు దగ్గర చెప్పుకుని జమ్మి ఆకులను తెంపండి. ఆ తెంపిన జమ్మి ఆకులు ఇంటికి తెచ్చుకుని పరిశుభ్రమైన ప్రదేశంలో దాచిపెట్టుకోండి. మర్నాడు సంక్రాంతి రోజు మీ పూజగదిలో భోగిరోజు కోసి తెచ్చుకున్నటువంటి ఆ జమ్మి ఆకులు ఉంచి పూజ పూర్తయ్యాక ఇంట్లో హారతి ఇచ్చాక ఆ జమ్యాకులు తీసుకుని వెళ్లి ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకుంటే సంవత్సరం మొత్తం అష్టలక్ష్మి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే మీ ఇంట్లో సంపదలు వెల్లివిరియాలంటే భోగిమంటలు పూర్తయిపోయిన తరువాత ఆ బూడిదని నుదుటిమీద, హృదయం మీద, భుజాల మీద రాసుకుంటే అగ్నిదేవుడు ద్వారా సర్వసంపదలు కలుగుతాయి. కాబట్టి అందరూ భోగిమంటలు పూర్తి అయిపోయాక బూడిద కొద్దిగా తీసుకోండి. నుదుటిమీద, హృదయం మీద, భుజాలకు రాసుకోండి. ఇలా చేస్తే సంవత్సరం మొత్తం అగ్నిదేవుడు ద్వారా అష్టలక్ష్మిలు అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే మీ ఇంట్లో చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోసేటప్పుడు ఓం సారంగాయ నమః అనే మంత్రం చదువుతూ పిల్లలకు భోగిపళ్ళు పోయండి. కుడిచేత్తో సవ్యదిశలో 3 సార్లు భోగిపళ్ళుతో దిష్టి తీసి, అపసవ్య దిశలో 3 సార్లు భోగిపళ్ళుతో దిష్టి తీసి, ఆ తర్వాత వాటిని పారేసి పిల్లలకు భోగిపళ్ళు పోయడం ప్రారంభించే ముందు ఓం సారంగాయ నమః అని చదువుకుంటూ భోగిపళ్ళు పిల్లల మీద పోయండి. సంవత్సరం మొత్తం మీ పిల్లలకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి భోగి సందర్భంగా విధి విధానాలు పాటించి సమస్త సిరులను సిద్ధింపచేసుకోండి. మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి.